మా బూట్లు నాకాలే, మా కాళ్ళ కింద వాడు బతకాలే అని చెప్పి ఎంఐఎం పార్టీ వార్నింగ్ ఇచ్చినా కూడా సిగ్గు లేకుండా ఇలా కాంగ్రెస్ బీఆర్ఎస్ వాళ్ళు ఎంఐఎం పార్టీని బూట్లు నాకు ఇలా బతుకు మీ బతికే ఎందుకో నాకు అర్థం కాదు. ఇప్పటికి మీరు బతికే రానేనంటుండే వాళ్ళ కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్ పార్టీలో ఉన్న హిందూ నాయకులారా, హిందూ కార్యకర్తలారా, నేను రెచ్చగొడతానని వాస్తవాలు చెప్తున్నాను. నేను మీ లోపల హిందూ రక్తం ప్రవహిస్తే, మీరు నిజంగా హిందువులు అయితే, మీలో పౌరుషం ఉంటే ఆ పార్టీ నిష్పట్టండి, కాశాబ్ జెండా పట్టుకొని ఇలా భాగ్యలక్ష్మి అమ్మవారి టెంపుల్ సాక్షిగా జై శ్రీరామాన్ని గడ్డించండి. ధర్మం కోసం, దేశం కోసం, సమాజం కోసం పనిచేసేటువంటి ఒక సంకల్పం తీసుకొని రావాల్సిందిగా నేను రెండు పార్టీల కార్యకర్తలకు అప్పీల్ చేస్తున్నాను. అరే 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 27 నెలలే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చి సికింద్రాబాద్ లో ముత్యాలమ్మ గుడి దాడి, జుబ్లీస్ లో పెద్దమ్మ గుడి మీద దాడి, సంతోష్ నగర్ లో దేవాలయం మీద దాడి, జుక్కల్లో దుర్గామాత అమ్మవారి మీద దాడి, శంషాబాద్ లో దేవాలయాల విధ్వంసం, పాత బస్తుల విధ్వంసం, రాత్రికి రాత్రి నిన్న రాత్రి చాయంద్రానగుట్టలో పురాతన టెంపుల్, పవర్ఫుల్ టెంపుల్ అనేటువంటి నా ఆంజనేయ స్వామి మీద దాడి చేశారు. బాన్స్వాడలో దాడులు, ఎక్కడ పోయినా కాంగ్రెస్ పార్టీ ఎంఏ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు దేవాలయాల మీద దాడులు జరుగుతున్నాయి? అలా మెజార్టీ ప్రజలైన హిందువులు ఎలా మా దేవాలయాన్ని రక్షించండి అని బిచ్చమెత్తుకునే పరిస్థితి ఈ తెలంగాణ రాష్ట్రంలో వస్తే హిందూ సమాజాన్ని కాపాడే వాళ్ళు ఎవరొక సంవత్సరాలు హిందూ సమాజం ఆలోచించాలి. ఇష్టపడదామా కేమి పెద్దలేదు, భారతీయ జనతా పార్టీకి ఏమి పెద్దలేదు, మేము అన్ని మతాల సమానం కూడా అంటున్నాం. మీరు మాట్లాడకండి. మీ కోట్లయం జిహెచ్ఎంసీలో హిందుత్వం ఏదైనా పోని, దేవాలయాల విధ్వంసం గాని, గోహత్య జరగని, లహు జిహాదీ పేరుతోని హిందూ అమ్మాయిలను మోసం చేయని, హిందూ అమ్మాయిలను డ్రగ్స్ ఇవ్వండి, గంజాలు ఇవ్వండి, నాశనం గాని మీరు పట్టించుకోకండి. మాకు ఎప్పటి మేము పట్టించుకోము. మేము ఇలా నీకేంది అసలు ఏం కావాలి మీకు? నాకు అర్థమైతలేదు. లొల్లి కావాలనా లేకపోతే అభివృద్ధి కావాలనా? మీరు చేసే దరిద్రం పనులన్నీ దాచిపెట్టడం కోసము హిందువులను అడ్డం పెట్టుకొని బతుకుతారు. ఎంతసేపు ముస్లింలు ఉంటేనే వీళ్ళ బతుకు, లేకపోతే లేనేలేదు. ముస్లింలను అడ్డం పెట్టుకొని బతుకుతారు. ఎంఐఎంని ముస్లింలను అడ్డం పెట్టుకొని బతుకుతారు. ఇప్పుడు నేను ఒకటి అడుగుతా, మీరు బీహార్ లో పోటీ చేసిరు, ఇదే ఎంఐఎం వచ్చి ఆడ పోటీ చేసిండు, ఆడ ఎందుకు వ్యతిరేకించారు? ఎందుకు రాలేదు? మేము హైదరాబాద్ లో మేము కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎంఐఎంఓలను హైదరాబాద్ శివార్లు దాటనీయలేదు. మళ్ళీ మీరెట్లా ఈరోజు దేశం సరిహద్దులు మొత్తం వాళ్ళని పోటీ చేయడానికి అవకాశం ఇస్తున్నారు? మీరు కదా వాళ్ళకి అవకాశం ఇచ్చింది, మీరు కదా ఎంఐఎం ఉంటే బతికేది. మేము ఎవరున్నా బతుకుతాం, మేము సబ్బండ వర్గాలతో కలిసి ఉంటాం. మేము ఈరోజు అందరి కులాలకు మతాలకు మేము పెటెంట్. మీలాగా ఒక్కళ్ళని నెత్తి మీద ఎత్తుకొచ్చుకొని ఓట్లున్నప్పుడేమో వాళ్ళ మస్జిద్లకు పోతారు. ఎందుకు? గీమె ఉన్నది కదా, గమె ఎవరు, మాధవీలత. ఓట్లున్నప్పుడేమో మస్జిద్లకు పోతారు, లేకపోతే ఆడపోయి చార్మినార్ కాడ లొల్లి చేస్తుంది. ఏందమ్మా నీ భాష? నీ కథ ఏంది? మేము అడుగుతున్నాము. మేము అందరితో సామరస్యంగా ఉంటాం, కుల మతాలకు అతీతంగా కాంగ్రెస్ పార్టీ. మేము అన్ని కులాల్ని గౌరవిస్తాం. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారి విషయానికి వస్తే, మొన్న మాట్లాడేటువంటి విషయాన్ని వక్రీకరించి మాట్లాడి వారి మీద ఇబ్బంది పెడ. ఎందుకంటే మీరు అంటున్నారు రేవంత్ రెడ్డి గారి విషయాలలో, రేవంత్ రెడ్డి గారు ఢిల్లీకి పోయి ఏమడిగినరు? కేంద్ర మంత్రులతోని, ప్రధానమంత్రితోని మేము రాష్ట్రంలో ప్రపంచ దేశాలలో 4వ అంటే 4th సిటీగా మా హైదరాబాద్ ని మేము తీర్చిదిద్దుకోబోతున్నాం. మీ కళ్ళల్లో ఎందుకు కనబడుతుంది? రేవంత్ రెడ్డి గారు అభివృద్ధి చేస్తున్నారు కాబట్టి తొక్కేయాలనే ప్లానింగ్ చేస్తున్నారా మీరు? నేను అడుగుతున్నా, మేము నిధులు అడిగినాము కేంద్రానికి పోయి, ఆ నిధుల గురించి మేము ఎవరైనా చర్చ చేయొద్దనే కదా ఈ టాపిక్ ని బయటకు తీసుకున్నారు. మీరు ఆ టాపిక్ ఎవరైనా మాట్లాడుతున్నారా? ఆ టాపిక్ ని మాట్లాడకుండా ఆ టాపిక్ ని తొక్కేసి రేవంత్ రెడ్డి గారి మాటలు ఏమన్నాడు? 33 జిల్లాల అధ్యక్షులు 33 రకాలుగా ఉంటారు. ఈయన అయ్యప్ప మాలేస్తాడు, ఈయన శివ మాలేస్తాడు, నేను వాసవి మాత మాలేస్తా, ఇంకోళ్ళు హనుమాన్ మాలేస్తారు, ఇంకొకళ్ళు ఇంకో మాలేస్తారు, వినాయక చవితి అప్పుడు వినాయక చవితి మాలేస్తారు, దుర్గాష్టమి అప్పుడు 8 రోజులు ఆ నవరాత్రులకు మాలేస్తారు. రకరకాల అభిప్రాయాలు ఉంటాయి. ఇట్లనే దేవుళ్ల మధ్యలోనే మనము వివిధ అభిప్రాయాలను తీసుకునేటోళ్ళం. 33 జిల్లాల అధ్యక్షులు వివిధ అభిప్రాయాలు ఉంటాయి. అన్ని కలగలిపితే కాంగ్రెస్ అని రేవంత్ రెడ్డి గారు చెప్తే దాన్ని పట్టుకొని హిందువుల మనోభావాలు తెలియని మీ బతుకుకు సీతాని రాముని వేరే చేసిన వాళ్ళు మీరు హిందూ అభిప్రాయాలను అంటారా? ఎందుకంటే వాళ్ళ దేశ ప్రధాని భార్య లేకుండా
ప్రపంచ దేశాలు తిరిగి వస్తున్నాడు, దేశాన్ని ఏలుతున్నాడు. అందరు కూడా అట్లా, దేవుళ్ళు కూడా అట్లనే భార్యలు లేకుండా ఉండాలి. ఎవ్వరు కూడా ఎవరితోని సన్నిహితము, స్నేహభావము, సోదర భావంతో ఉండొద్దు. వాళ్ళకున్నదల్లా విడదీసి. నువ్వు గాండు రాజకీయాలు నువ్వు చేస్తున్నావు. నువ్వు రేవంత్ రెడ్డి గురించి ఏం మాట్లాడుతున్నావు? గాండు రాజకీయాలు నువ్వు చేస్తున్నావు. నీకు బాధ అనిపించదా? నువ్వు ముఖ్యమంత్రిని అంటున్నావు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఫీల్ అవుతున్నారు. అరే మా ముఖ్యమంత్రిని తిడుతుంటే ఎట్లా ఊకోవాలని కాంగ్రెస్ పార్టీ వర్కర్ ఫీల్ అవుతున్నాడు, కాంగ్రెస్ పార్టీ సింపథైజర్ ఫీల్ అవుతున్నాడు. పరిపాలన చేసేటప్పుడు అందరూ ప్రేమించరు. పరిపాలన కొందరికి కొన్ని ఇష్టం ఉండయి. సరే, ఎవరికో కొందరికి ఇష్టం లేదు, నువ్వు వాళ్ళ దగ్గర పోయినావు, నువ్వేదో వాళ్ళ దగ్గర శబ్బాష్ అనిపించుకో. నువ్వు ప్రశ్నించు ముఖ్యమంత్రిని. కొంత ప్రజలు నీ దగ్గరకు వచ్చినప్పుడు ప్రజల పక్షాన నీకు ఏదైనా అప్పీల్ ఉంటే నువ్వు అడుగు, డిమాండ్ చేయి. నా కొడుకు అంటే నీ కొడుకు ఏం రా? నీకు నా కొడుకు అని మాట్లాడితే ఏం రా కొడక? నువ్వు మళ్ళొకసారి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కానీ, కాంగ్రెస్ పార్టీ నాయకులను కానీ, మంత్రులను కానీ ఇట్లా మాట్లాడితే నీ నడి రోడ్డు మీదనే నిలబెట్టి గుంజలు తీపిస్తాం నేను. ఇక నువ్వు యాజ్ ఏ ఎంపీగా నువ్వు మాట్లాడు. ఏమని? ముఖ్యమంత్రి గారు మా పనులు అయితే లేవు, ముఖ్యమంత్రి గారు మాకు అపాయింట్మెంట్ ఇవ్వండి, ముఖ్యమంత్రి గారు మాకు పనులు చేయండి అని నువ్వు అడుగు. నువ్వు కావాలంటే మళ్ళీ నన్ను తిట్టు, నేను మళ్ళీ ఎట్లా తిడుతున్నావు నీకు చూపెడతా. మళ్ళీ నీకు అది కూడా ఆప్షన్ ఇస్తున్నా, తిట్టు. నీవు నీదే పెద్ద పర్సనాలిటీ కాదు, నీ అయ్యే పర్సనాలిటీ. నీకడ పెద్ద పర్సనాలిటీ నాది. నీదే పెద్ద తోపు అనుకోకు, నువ్వు ఎంపీ అయినా అని చెప్పి తోపు అనుకోకు. నువ్వు నేను రోడ్డు మీదకి వచ్చినాక నువ్వు వచ్చినావు రోడ్డు మీదకి. లేకపోతే నేను అండర్ గ్రౌండ్లో పని చేసిన తక్కువ తుపారే నీ అమ్మని తుపాకులు మేము ఓపెన్లోనే పట్టినాం రా నాయన. నువ్వు అడవిలలో పడితే నేను టౌన్లో నుండి పట్టినా. టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు. సమాజం ఆలోచించాలి. మా నాయకుడు విజన్ ఏంది, బీజేపీ నాయకుల విజన్ ఏంది? బీజేపీ నాయకులు చేస్తున్నటువంటి ఏదైతే విద్వేషము, వినాశకర ఆలోచనలు, డైవర్ట్ పాలిటిక్స్, డివిజన్ పాలిటిక్స్, ఇవి సమాజానికి ఉపయోగపడతాయా? ఏమైనా అభివృద్ధి సాధిస్తుందా? ఈరోజు ఈ సమాజంలో నెహ్రూ గారి కాడ నుంచి మరి మొన్నటి వరకు మన మన్మోహన్ సింగ్ గారి వరకు తెచ్చినటువంటి అనేక సంస్కరణలే ఈరోజు ఈ దేశాన్ని, ఈ సమాజాన్ని నిలబెడుతున్నది వాస్తవం కాదా? ఆలోచించాలని ఈ సందర్భంగా మీరు మంత్రిగా ఉన్నారు, భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసి వచ్చేటప్పుడు మరి ఏం చేసి వచ్చారు? ఈరోజు ఎందుకు ఇలాంటి విద్వేషపు రాజకీయాలు, విద్వేషపు మాటలు మాట్లాడుతున్నారు? సమాజంలో శాంతి వద్దా? సమాజానికి ప్రేమ వద్దా? సమాజ అభివృద్ధి వద్దా? సమాజానికి ఈరోజు పేదలకు సంక్షేమం వద్దా? మీరు పేదల సంక్షేమం అంటేనే సోమరిపోతులను తయారు చేస్తారని మాట్లాడిన మీరు, బీజేపీ నాయకులు పేదల పట్ల ఏమాత్రం కృతజ్ఞత ఉందో ఒక్కసారి భారతీయులందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉందని తెలియజేస్తాం.